హలో ఆల్, వెల్కమ్ టు టెల్ టు ఇంగ్ జోన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొక 5 సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని. సో ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్, ఎప్పుడైనా చూసావా? దీన్ని ఎలా చెప్పాలి అంటే హ్యావ్ యూ ఎవర్ సీన్. సీన్ అంటే చూడడం, ఎవర్ అంటే ఎప్పుడైనా, అలాగా గుర్తుపెట్టుకోండి. హ్యావ్ యూ ఎవర్ సీన్, నువ్వు ఎప్పుడైనా చూసావా? కొన్ని ఎగ్జాంపుల్స్: హ్యావ్ యూ ఎవర్ వాంటెడ్ టు గో దేర్, నువ్వు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలని అనుకున్నావా? అక్కడికి అంటే ఏదైనా ప్లేస్ మీరు చెప్పొచ్చు. హ్యావ్ యూ ఎవర్ వాంటెడ్ టు గో అమెరికా ఆర్ హైదరాబాద్ ఆర్ సంథింగ్, ఏదైనా ప్లేస్ చెప్పొచ్చు. హ్యావ్ యూ ఎవర్ వాంటెడ్ టు గో దేర్, అక్కడికి ఎప్పుడైనా వెళ్ళాలని అనుకున్నావా నువ్వు? అనదర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్, ఇది ఎప్పుడైనా చూసావా నువ్వు? ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్, కమ్ టు అవర్ హౌస్ దిస్ టైమ్, నువ్వు ఇది చూడలేదు అంటే మా ఇంటికి రా ఈసారి, నేను చూపిస్తాను అన్నట్టు. సంథింగ్ ఏదో ఒక పజిల్, ఒక మూవీ ఆర్ సంథింగ్ ఏదన్నా. నువ్వు ఇది ఎప్పుడైనా చూసావా? ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్, నువ్వు చూడకపోతే కమ్ టు అవర్ హౌస్ దిస్ టైమ్, నేను చూపిస్తాను అని. సో నెక్స్ట్ వన్, అదే చేస్తున్నాను లేదా అదే చూస్తున్నాను. నేను చెప్పింది చేస్తున్నావా లేదా అని ఇంట్లో అడిగినప్పుడు అదే చూస్తున్నాను అదే చేస్తున్నాను అంటాం కదా. దానికి ఎలా చెప్పాలి అంటే దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్. ఐఎమ్ లుకింగ్ అట్ అంటే నేను చూస్తున్నాను అదే, దట్స్ వాట్ నువ్వేం చెప్పావో అదే. సో దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్, అదే చూస్తున్నాను. అదంటే దట్స్ వాట్ ఐ సీ, అదే నేను చూస్తున్నాను అని కూడా చెప్పచ్చు. కొంచెం సెంటెన్సెస్ ఫామ్లో అయితే ఐ హ్యావ్ బీన్ లుకింగ్ అట్ వాట్ యూ సెడ్ బట్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సరే, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ అట్ వాట్ యూ సెడ్, నువ్వు చెప్పిందే నేను చూస్తున్నాను బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, నాకేం అర్థం అవ్వట్లేదు అని. దెన్ వాట్ యూ సీ ఈజ్ నాట్ వాట్ ఐ సెడ్. దీనికి మన రిప్లై లాగా ఏమొచ్చింది? వాట్ యూ సీ ఈజ్ నాట్ వాట్ ఐ సెడ్. వాట్ ఐ సెడ్ అంటే నేను ఏదైతే చెప్పానో, వాట్ యూ సీ నువ్వేం చూస్తున్నావో అది నేను చెప్పింది అయితే కాదు అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, చెప్పింది అది కాదు, నేను చెప్పింది అది కాదు అంటాం కదా. సో దానికి దట్స్ నాట్ వాట్ ఐ సెడ్, ఇది జస్ట్ ఆపోజిట్ టు ప్రీవియస్ సెంటెన్సెస్. దట్స్ నాట్ వాట్ ఐ సెడ్ ఆర్ దట్స్ నాట్ వాట్ ఐ టోల్డ్ యూ, నేను చెప్పింది నీకు అది కాదు. దీనికి ఎగ్జాంపుల్స్ అంటే జస్ట్ ఇది నార్మల్గా యూస్ చేసేదే. సో ఇది ఇంకొకలా కూడా ఎలా చెప్పచ్చు అంటే యూ మిస్ హియర్డ్ వాట్ ఐ సెడ్, నేను చెప్పింది నువ్వు తప్పుగా విన్నావు. మిస్ హియర్డ్ అంటే తప్పుగా వినడం. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్కడ పెట్టావు? ఏదన్నా వస్తువు ఇంట్లో మనం జనరల్గా అడుగుతుంటాం అది ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు అని. దాన్ని వేర్ డిడ్ యూ పుట్ ఇట్. ఏదైనా వస్తువులను అయితే పుట్ అని యూస్ చేస్తాం. ఫిజికల్ వస్తువులు కాకుండా ఏదైనా ఒపీనియన్స్ అట్లాంటివి అయితే కీప్ అని యూస్ చేస్తాం. సో వేర్ డిడ్ యూ పుట్ ఇట్ అంటే ఇది ఏదైనా ఒక వస్తువు లేదా, ఆర్ వేర్ డిడ్ యూ పుట్ మై ఫోన్, వేర్ డిడ్ యూ పుట్ మై వాలెట్, లాగా ఏదైనా వస్తువు. టెల్ మీ నో వేర్ డిడ్ యూ పుట్ మై వాలెట్, సంథింగ్ జస్ట్ వి డిస్కస్డ్. టెల్ మీ నో, ఇప్పుడే చెప్పు, వేర్ డిడ్ యూ పుట్ మై వాలెట్. అలా కాకుండా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో ఏదైనా అడ్వైస్ కానీ అలాగా ఫిజికల్గా మనం చూడలేని వాటిని యూస్ చేయాలి అంటే దానికి కీప్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఐ డోంట్ లైక్ యువర్ అడ్వైస్ అట్ ఆల్, సో కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. నీ సలహా ఏదైతే ఉందో నీ దగ్గరే పెట్టుకో, నువ్వు ఇచ్చే సలహా నీ దగ్గర పెట్టుకుంటే పుట్ యువర్ అడ్వైస్ అని చెప్పరు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద ఫిజికల్ వన్. సో కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. ఐ డోంట్ లైక్ యువర్ అడ్వైస్ అట్ ఆల్, నాకైతే అసలు నచ్చలేదు. దెన్ చెప్తే అర్థం కాదా నీకు, దీని ఎలా చెప్తాం? డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్, డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా అని చెప్తాం. సో యూ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, ఒక ఎగ్జాంపుల్ ఇది, యూ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇఫ్ ఐ సే ఇట్ వన్స్, సో లిజన్ కేర్ఫుల్లీ. నేను ఒకసారి చెప్తే నీకు ఏది అర్థం కాదు, జాగ్రత్తగా విను అని చెప్తాం. సో ఈ వీడియోలో ఈ సెంటెన్సెస్ ప్లీజ్ మీరు రోజు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకో వీడియోలో మరికొన్ని సెంటెన్సెస్తో చూద్దాం. థ్యాంక్ యూ.